నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కొరడు ప్రస్తుతం విజయవాడలోని కరెన్సీ నగర్ దగ్గర అయితే ఉన్నాండి. ఇక్కడ బీగా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. వీళ్ళు యాక్చువల్గా సంక్రాంతి పండుగ సందర్భంగా అప్ టు 19,000 రూపాయల భారీ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఏంటా డిస్కౌంట్, వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కొరడు ఛానల్ తెలుసుకున్నాం. నాతో పాటు రండి. హర్ష గారు నమస్కారం సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం. చాలా రోజులకి. అది మేము విన్న మాట ఏంటంటే మీరు ఇప్పుడు 19,000 రూపాయలు భారీ డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద. అవును సార్. అసలు ఆ డిస్కౌంట్ ఏంటి, అలానే మీ స్కూటర్ మోడల్స్ ఫీచర్స్ ఏంటో చెప్పండి సార్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కస్టమర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సో డిస్కౌంట్ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ అనేది ఏపీలో కొంచెం అన్సర్టెన్గా ఉంది సార్. ఒకసారి ఇస్తూ ఉంటారు, ఒకసారి లేదంటారు, లేకపోతే పాలసీ పాస్ అయిందంటారు. బట్ అది ఇంతవరకు రాలేదు. బికాస్ నుంచి మన హిత్కా మోటార్స్ నుంచి మనం ఏం డిసైడ్ చేసామంటే ప్రైజింగ్ షుడ్ బి ద సేమ్. కస్టమర్కి లైఫ్ ట్యాక్స్ ఉన్నా నాది ఒకటే ప్రైస్ ఉంటుంది, లైఫ్ ట్యాక్స్ లేకపోయినా నాది ఒకటే ప్రైస్ ఉంటుంది. బెనిఫిట్ ఏదైతే ఉందో మనం అది కస్టమర్కి పాస్ చేస్తున్నాం అనమాట. కస్టమర్కి ఏదైతే లైఫ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉందో, ఇప్పుడు RUV 350 మ్యాక్స్ ఉంది, దాని మీద అయితే మీకు 19,000 దాకా డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే 19,000 లైఫ్ ట్యాక్స్ పడుతుంది దానికి. అది మీరు డిస్కౌంట్ అది మేము డిస్కౌంట్ ఇచ్చేస్తాం కస్టమర్కి. సో ఇప్పుడు 1,64,000 ఉండేది ఇప్పుడు ఆన్ రోడ్ 145 అవుతుంది అనమాట. అది 1,45,000కి ఇస్తాం. అవును. దీని మెయిన్ ఫీచర్స్ ఏం చెప్పండి. సో ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఆల్రెడీ అది రేంజ్ టెస్ట్ చేశారు సార్, మీకు ఐడియా ఉంది ఎంత వస్తుంది ఏంటి డిస్ప్లే అది. సో మేజర్ ఫీచర్స్ వచ్చేసరికి దానికి 16-inch వీలు అండ్ రైడింగ్ కంఫర్ట్, మెయిన్ రైడింగ్ కంఫర్ట్. అండ్ ఇంకొక ఎడిషనల్ ఫీచర్ వచ్చేసరికి మాకు మోటార్ అండి. మనకి ఇన్విల్ హైపర్ డ్రైవ్ మోటార్, మీకు లాస్ట్ టైం చెప్పినట్టు పవర్ అనేది లాస్ అవ్వకుండా బాగా రావడానికి డిజైన్ చేసిన మోటార్ ఇది. సో అందుకే మీకు ఆ 140 మైలేజ్ అనేది మీకు వచ్చింది. లేకపోతే యాక్చువల్ ట్రూ రేంజ్ అయితే కంపెనీ నుంచి అయితే 120. మీరు 140 చేసినా నేను కస్టమర్కి అదే చెప్తాను, సార్ 120 ఈజ్ అ ట్రూ రేంజ్. మీరు డ్రైవ్ చేసే దాన్ని బట్టి మీకు అనేది రేంజ్ అనేది పెరుగుతుంది, తేడా ఉంటుంది. మీరు ఐడియల్గా డ్రైవ్ చేశారు, అసలు ఒక 2-వీలర్ ఎలా డ్రైవ్ చేయాలి, లేదా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మీద మనం ఎక్కువ ఎలాగా ఇచ్చేయాలి అనే దాని మీద మీరు డ్రైవ్ చేసి చూపించారు. సో వీఆర్ హ్యాపీ దట్ ఇట్ హ్యాస్ గాట్ 140. సర్టిఫైడ్ రేంజ్ 145, ఇది 140 వచ్చింది. సో ఇది RUV 350 మ్యాక్స్ విచ్ కమ్స్ విత్ మెటల్ బాడీ, TFT కలర్ డిస్ప్లే అండ్ క్రూజ్ కంట్రోల్ ఉంది, రివర్స్ ఉంది, డిఫరెంట్ మోడ్స్ ఉంది. ఇది RUV 350 మ్యాక్స్. సో మీరు ఇదేమనుకుంటున్నారు, RUV 350నే, కాకపోతే బేసిక్ వేరియంట్. రేంజ్ తగ్గుతుంది, వెహికల్ అంతా ఒకటే, సేమ్ మోటార్, సేమ్ యాస్థెటిక్స్ అంతా, డిస్ప్లేను బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుంది. దీంట్లో ఏంటంటే మీకు నార్మల్ సెగ్మెంటెడ్ డిస్ప్లే వస్తుంది. ఎందుకంటే కాస్టింగ్ కూడా చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు 145 పెట్టేవాళ్ళు ఓకే, దే మైట్ ఎఫర్డ్ ఇట్. కొంతమంది ఏంటంటే ఓకే మనం 145 పెట్టలేము అన్నప్పుడు, సేమ్ వెహికల్ కావాలి అన్నప్పుడు వీ హ్యావ్ ఎ లోవర్ వర్షన్ ఆఫ్ ఇట్ విచ్ కమ్స్, కంపెనీ ట్రూ రేంజ్ చెప్పేది 90. మనకి IDC రేంజ్ వచ్చేసరికి 115. సో మీకు ఏంటంటే ట్రూ రేంజ్ వచ్చేసరికి 90. సో నేను అనుకోవడం మనకు మీరు డ్రైవ్ చేసినట్టు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే ఇట్ కెన్ టచ్ 100 వచ్చేస్తుంది. ప్లస్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి బూట్ స్పేస్ పెంచారు ఇక్కడ. మీరు కనుక గమనిస్తే ఎన్ని లీటర్స్ సార్ ఇది? యాక్చువల్గా అయితే ఇది మ్యాక్స్ అయితే 21 సార్, ఇది వచ్చేసరికి 27 వస్తుంది. 27 లీటర్స్, ఒక 6 లీటర్స్ పెరిగింది. ప్లస్ మీకు మ్యాక్స్లో ఏంటంటే నాన్ రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. సో మనకి నార్మల్గా జస్ట్ ఇది ఇట్లా ప్రెస్ చేసి తీస్తే ఇది బ్యాటరీ ప్యాక్. ఓకే. సో మామూలుగా కస్టమర్ ఇంక ఇది రిమూవ్ చేసుకొని హీ కెన్ టేక్ ఇట్ అవుట్, హీ కెన్ ఛార్జ్ ఇట్ ఎనీవేర్. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత సార్? ఆన్ రోడ్ వచ్చేసరికి 130 పడుతుంది సార్. ఇది ఇంకో విషయం ఏంటంటే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నేను పర్సనల్గా రేంజ్ రివ్యూ అయితే చేశానండి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వెహికల్ యొక్క స్టెబిలిటీ అనమాట. ఇవాళ వెహికల్ మనం నడిపే ఉంటే ఫ్యామిలీ వేరియంట్ కింద మనకు కూర్చున్నట్టు ఆ కంఫర్ట్ ఫీల్ కానీ అదైతే బాగుంది. ఈవెన్ మనకి బ్రేకింగ్ సిస్టమ్, డ్రమ్ బ్రేకింగ్ ఇచ్చినా కూడా బ్రేకింగ్ అయితే బాగా నచ్చింది అనమాట. సో అది ఈవెన్ మనకి 16-inch వీల్ ఉండడం వల్ల ఏంటంటే డిఫరెంట్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా డిఫరెంట్ రోడ్ కండిషన్స్లో కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. రేంజ్ కూడా నేనైతే నాకు ఆశ్చర్యం వేసింది, అప్ టు 140 కిలోమీటర్స్ రియల్ రేంజ్ రావడం అనేది. సో మీకు డిస్ప్లే వచ్చేసరికి నార్మల్ సెగ్మెంటెడ్ డిస్ప్లే వస్తుందండి, వేర్ మీకు అన్నీ చూసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి.
సో ఇప్పుడు మీకు అన్నీ వచ్చేస్తాయి దీంట్లో. థ్రాటిల్ ఇష్యూ ఉందా, మోటార్ కంప్లైంట్ ఉందా, ఉందా అన్నీ వచ్చేస్తాయి. మెయిన్ స్టాండ్ ఎంగేజ్ అయి ఉంది, సో సైడ్ స్టాండ్ సెన్సర్ ఎంగేజ్ అయి ఉంది. మీకు వచ్చేసరికి D2E వన్స్ వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ట్రూ రేంజ్ అంతా కూడా చూపించేస్తుంది దీంట్లో. సేమ్ మీకు ఏంటంటే డ్రైవ్ మోడ్స్ కూడా దీంట్లో కూడా 3 ఉంటాయి. ఇది కూడా 75 km స్పీడ్ వెళ్తుంది. డిఫరెన్స్ ఇస్ బిట్ బ్యాటరీ ప్యాక్ అండ్ దిస్ డిస్ప్లే. ఓకే, అంతే మేజర్ డిఫరెన్సెస్ అయితే ఈ రెండే. సో దీనివల్ల ఏమైందంటే మనకి కస్టమర్ ఏదైతే నాకు TFT డిస్ప్లే వద్దు, నార్మల్ డిస్ప్లే కావాలి, వెన్ ఈ కమ్స్ డౌన్స్ టు ఏ లోయర్ స్టెప్, నేను ఎక్కువ తిరగను, నాకు బడ్జెట్ కొంచెం కన్స్టెంట్ ఉంది అన్నప్పుడు సేమ్ వెహికల్ విత్ ఎ లిటిల్ బిట్ కన్స్టెంట్ ఇన్ ద మైలేజ్, ఒక 15-20 కిలోమీటర్ మైలేజ్ తగ్గుతుంది మ్యాక్స్ మీద. అది 120, ఇది 90. సో ఒక 30 కిలోమీటర్ మైలేజ్ కరెక్ట్గా తోలితే ఇది కూడా ఒక 100 అట్లా వస్తుంది. సో మనకు ఒక 100 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఒక బైక్ ఫీల్ కావాలి, కంఫర్ట్ అనుకున్నాను. సో ఇది వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్. అండ్ మీకు ఇది ఫస్ట్ అసలు మెయిన్ ఫ్యామిలీ స్కూటర్, ఇది C1 ఫ్యామిలీ స్కూటర్ అండ్ స్టార్ ఐటమ్. స్టార్ స్కూటర్ అంటుంది ఒక రకంగా, ఎందుకంటే మార్కెట్ అంతా ఒకసారిగా కొంచెం ఫీచర్స్ అన్నీ ఉండి లోడెడ్గా ఉన్నప్పుడు దిస్ ఈస్ ద బేసిక్ ప్లెయిన్ స్కూటర్ విచ్ హ్యాస్ కమ్ ఇన్ టు ద మార్కెట్. ఎక్కువ ఫీచర్స్ ఏం లేకుండా సింపుల్గా వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. వెహికల్ కీ ఆన్ చేసుకున్నామా, స్టార్ట్ చేసుకున్నామా, వెళ్ళిపోయాం. టాప్ స్పీడ్ 60 దీన్ని. EMSM హబ్ మోటార్ వస్తుంది. అండ్ మీకు బూట్ స్పేస్ వచ్చేసరికి ఇండస్ట్రీలోనే ది బెస్ట్ వస్తుంది మనకి. దగ్గరగా ఇది కూడా 27 లీటర్స్ అవి వస్తుంది బూట్ స్పేస్ లోపల. ఏదన్నా క్యారీ చేయొచ్చు లోపల. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంటుంది, దీని కింద మళ్ళీ ఫుడ్ స్టోరేజ్ ఉంటుంది, వేర్ దే కెన్ క్యారీ సమ్ దేర్ వాల్యుబుల్స్ కానీ అవన్నీ. ఇంకా దీని ఫీచర్స్ వచ్చేసరికి దీనికి CBS బ్రేకింగ్ వస్తుంది, దీనికి కూడా హిల్ హోల్డ్ అసిస్ట్ వస్తుంది. ఇప్పుడు అప్ ఎక్కాము, సో అక్కడ మనం హ్యాండ్ బ్రేక్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దీనికి. సో హ్యాండ్ బ్రేక్ వేస్తే మీకు మోటార్ అనేది లాక్ అయిపోతుంది, వెనక్కి కదలదు వెహికల్, వెనక్కి కానీ ముందుకు కానీ. ఇప్పుడు ఏంటంటే మీకు వెహికల్ అనేది అలా స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉండిపోతుంది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత సార్? ఇది C1 to IMAX 2.0. ఇది 2.0 వచ్చేసరికి మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి ఇది 135 పడుతుంది, 1,35,000. 2.9 వస్తుంది ఇది. మ్యాక్స్ వచ్చేసరికి 3.2 kWh బ్యాటరీ వస్తుంది. దానికి దీనికి 10 కిలోమీటర్స్ వేరియేషన్. ఇది LFP బ్యాటరీ ప్యాక్, అది NMC బ్యాటరీ ప్యాక్. సో ఇది LFPలో మనకి కొంచెం మైలేజ్ ఎక్కువ రావడం వల్ల 110 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. EX అనేసరికి 70 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది, విచ్ కమ్స్ విత్ 2.3 kWh బ్యాటరీ ప్యాక్. కొంచెం ఎక్కువ కూడా రావచ్చు, మీరు కరెక్ట్గా డ్రైవ్ చేస్తే వస్తుంది, బేస్డ్ ఆన్ వాళ్ళ డ్రైవింగ్ కండిషన్స్ అవన్నీ. దాని ప్రైస్ ఉంది సార్? అది ఆన్ రోడ్ వచ్చేసరికి 1,10,000కి ఇచ్చేస్తుంది 2.0. ఓకే, ఆఫ్టర్ లైఫ్ ట్యాక్స్ అండ్ ఆల్ డిస్కౌంట్స్. అందరికీ అవైలబుల్ ఉండే రేంజెస్ ఉంటాయి. ఇప్పుడు లేడీస్ వాడటానికి 70 కిలోమీటర్స్, రెగ్యులర్గా జొమాటో వాళ్ళకి తిరుగుతాం అనుకుంటే వాళ్ళకి RUV 350 మ్యాక్స్ ఉంటుంది. లేదు నాకు ఫ్యామిలీ స్కూటర్లో ఒక 100 కిలోమీటర్స్ మైలేజ్ కావాలి, C1 to IMAX 2.0 ఉంటుంది. సో అందరు కస్టమర్స్ని మేము క్యాటర్ చేయగలం. మేము చెప్పేది ఏంటంటే ఏ కస్టమర్ అయినా ఫస్ట్ మా దగ్గరికి ఒకసారి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి దెన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. దీనికి ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి సార్? మల్టిపుల్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. బజాజ్ ఫైనాన్స్ ఉంది, ఎకోఫై ఉంది, తర్వాత మనకి HDB ఒకటి ఉంది, అండ్ L&T ఉంది. సో మల్టిపుల్ ఫైనాన్స్ ఆప్షన్స్. ఇది అని లేదు, ఇది లేదు అని లేదు. బేస్డ్ ఆన్ సిబిల్ అంతా బాగుండి ట్రాక్ బాగుంది అనుకోండి, వాళ్ళకి 0 డౌన్ పేమెంట్ కూడా వస్తుంది బేస్డ్ ఆన్ సిబిల్. అది మనం అందరికీ వస్తుందని నేను చెప్పలేను. వాళ్ళ ట్రాక్ రికార్డ్ బట్టి, సిబిల్ బట్టి వాళ్ళకి 0 డౌన్ పేమెంట్ అనేది ఆప్షన్ పాసిబిలిటీ. చూసారు, ఇది విజయవాడలోని బీగా షోరూమ్లోని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్, దానికి సంబంధించిన ప్రైస్ వివరాలు అనమాట. వీళ్ళ కంపెనీ సైడ్ నుంచి ఆ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అప్ టు 19,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రేంజెస్ చూసినట్లయితే 70 కిలోమీటర్ రేంజ్ నుంచి అప్ టు 140 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్స్ అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సార్ బ్యాటరీ బ్యాక్ 5 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు. RUV మీద 5 years ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది, అప్ టు 1 lakh kilometers RUV 350 మ్యాక్స్ మీద. అండ్ C12 అండ్ RUV 350 EX మీద 5 years or 75,000 మనం ఇస్తున్నాం. రీసెంట్గా వారంటీ పాలసీ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా ఇప్పుడు మా ప్రతి స్కూటర్ 3 years or 50,000 kilometers వారంటీతో వస్తాయి. ఓకే, బేస్ వేరియంటే 3 years or 50,000 అంటే 2.0 కానీ లేకపోతే RUV 350 మ్యాక్స్ కానీ ఈ రెండు మ్యాక్స్ కానీ C1 to IMAX కానీ
డైరెక్ట్గా 3 years or 50,000 వచ్చేది. ఓకే. ఇదివరకు ఏంటంటే 3 years or 36,000 ఉండేది. సో రీసెంట్గా దాన్ని ఏం చేశారంటే 3 years or 50,000 చేసేసారు మాకు కూడా January 1st నుంచి. సో అఫీషియల్గా మనకి 3 years or 50,000 అనేది రెగ్యులర్ వారంటీ వస్తుంది. ఓకే. సో కస్టమర్ ఎవరైనా లేదు నేను ఎక్స్టెండ్ చేయించుకుంటాను బ్యాటరీ కంటే మ్యాక్స్ RUV 350 మ్యాక్స్ అయితే కనుక 5 years or 1 lakh kilometers, which is first in the industry. And C12 Max 2.0 అయితే 5 years or 75,000. ఓకే. 75,000 5 years తర్వాత they can go for a new vehicle or a new battery, or it depends on their usage. ఓకే. Again. సో చూసారుగా వీళ్ళ వ్యారంటీస్ కూడా అప్గ్రేడ్ చేశారని చెప్తున్నారు. ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో బీగోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందానుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాంట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.